నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. 18వ లోక్సభ సెషన్లో ప్రమాణ స్వీకారానికి సంబంధించి రెండవ రోజు ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తాను ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అక్కడ ఉన్న ప్రమాణ స్వీకార పత్రంలో ఉన్నదంతా చదివి ఆ తర్వాత జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, ఇక్కడ వరకు ఓకే, జై పాలస్తీనా అని కూడా అన్నారు. సో ఈ జై పాలస్తీనా అనడం అనేదే ఇప్పుడు చర్చ నుంచి కాస్త రచ్చగా మారింది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న కార్యక్రమాలు అండ్ దేశ ప్రజాస్వామ్యం, అది కూడా భారతదేశానికి సంబంధించి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అండ్ చట్టసభలు, ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ చట్టసభల్లో ఆ రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో జై పాలస్తీనా అనడం అనేది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. మరోవైపు కొంతమంది జై పాలస్తీనా అనడంలో తప్పేమిటి, అక్కడ అణగబడ్డ వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్లను గుర్తు చేస్తూ ఇది అనడం జరిగింది అనేది ఈవెన్ ఓవైసీ కూడా చెప్తున్న మాట. కానీ ప్రమాణ స్వీకార సమయంలో అసలు జై పాలస్తీనా అనడం దేనికి సంకేతం? నిజానికి చాలా సందర్భాల్లో ఓవైసీ భారత్ మాతాకి జై అని అనమన్నప్పుడు మెడ మీద కత్తి పెట్టినా, గొంతు మీద కత్తి పెట్టినా నేను ఆ మాట అనను అని అనడం జరిగింది. అండ్ ఇది మా మత ఆచారాలకు విరుద్ధం అంటూ కూడా దానికి ఇంత పొడుగు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు జై పాలస్తీనా అనడం, మరి దానికి ఏది అడ్డు రాలేదా? పాలస్తీనా ప్రజలు మాత్రమే కనపడ్డారా? అసలు జై పాలస్తీనా అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం పాలస్తీనా ప్రజలకు మద్దతు పలికినట్ట, లేకపోతే అక్కడ హమాస్ ఉగ్రవాదులకు మద్దతు పలికినట్ట? మరి భారత్ మాతాకి జై అంటే భారత్లో గాలి పీల్చుతూ భారత్ మాతాకి జై అనకుండా అటు పరాయి దేశం పాట పాడడం ఎంతవరకు సమంజసం? ఇది నిజంగా ఒప్పుకోదగ్గ విషయమేనా? ఇదే గనక పాకిస్తాన్లో ఎవరైనా ఎంపీ ప్రమాణ స్వీకార సమయంలో భారత్ మాతాకి జై అని గనక అంటే చూస్తూ ఊరుకునేవాళ్ళ? ఏం జరిగేది? ఇక మరోవైపు ఇదే ప్రమాణ స్వీకార సమయంలో ఒకానొక ఎంపీ జై శ్రీరామ్ అంటే అటు ఇండీ కూటమి గట్టిగా అరిచి లొల్లిబెట్టిన సందర్భం. అంటే మరి జై శ్రీరామ్ అనడంలో, శ్రీరాముణ్ణి తలుచుకోవడంలో మరి అక్కడ దేశ ఔన్నత్యము అవి గుర్తు చేసుకోవాలా? దాంతోపాటు రాజ్యాంగంలో అటు శ్రీరాముడి బొమ్మ ఉండడం, చిత్రం ఉండడం, దాన్ని కూడా రాజ్యాంగబద్ధంగా అనుకోవచ్చు కదా. అలాంటిది ఇండి కూటమి అల్లరి చేయడానికి గల కారణం ఏంటి? అంటే ఏ రకంగా తీసుకోవాలి ఇదంతా కూడా? ఎన్ని దానికి సంబంధించి జస్టిఫై చేసుకున్నప్పటికీ ఓవైసీ మరి దీనికి ఎలాంటి చర్యలు ఉంటాయి? అయితే బీజేపీ నేతలు మాత్రం డిస్క్వాలిఫై చేయాలి అసదుద్దీన్ ఓవైసీని అంటూ వ్యాఖ్య చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం సెక్షన్ 102 ప్రకారం డిస్క్వాలిఫై చేయొచ్చు అంటున్నారు. నిజంగా మరి డిస్క్వాలిఫై చేస్తారా, లేకపోతే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయిస్తారా, లేకపోతే ఏం జరగబోతుంది? ఒకవేళ డిస్క్వాలిఫై అయితే పరిస్థితి ఏమిటి? మళ్ళీ అక్కడ ఎలక్షన్ వస్తుందా, లేకపోతే ఏ రకంగా ఉంటుంది? దానికి సంబంధించి చట్ట ప్రకారం కానీ, రాజ్యాంగ ప్రకారం కానీ, పద్ధతి ప్రకారం ఏ రకంగా అడుగులు ఉంటాయి? ఇవన్నీ కూడా మనం ఈరోజు కూలంకషంగా చర్చిద్దాం. మరి నిజంగా భారత్ మాతాకి జై అనడానికి బాగా ఇబ్బంది పడే ఓవైసీ ఈరోజు జై పాలస్తీనా అని ఎంతో సింపుల్గా, అది కూడా పార్లమెంట్లో అనడం దేనికి సంకేతం? ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు కరుణాసాగర్ కాసింశెట్టి, హైకోర్టు అడ్వకేట్. కరుణాసాగర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ పల్నాటి వెంకటరెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. పల్నాటి వెంకటరెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. యా, సో ముందుగా రాజ్యాంగ ప్రకారం ఇది ఏ విధంగా ఉండబోతోంది, దీనికి సంబంధించి ఎటువంటి ప్రొసీడింగ్ ఉండబోతోంది అని కరుణాసాగర్ గారిని అడిగే ముందు ఒక్కసారిగా ఈ సినేరియోలో ఇది జై పాలస్తీనా అనడం ఎంతవరకు సమంజసం? పల్నాటి వెంకటరెడ్డి గారు, మీకు ఎంతవరకు సమంజసం? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు హైదరాబాద్ రోడ్ల మీద జై పాలస్తీనా అని ర్యాలీలు తీసిన సందర్భాలు కూడా మనం చూసాం. లేకపోతే దేశంలో ఎక్కడైనా నిలబడి జై పాలస్తీనా అంటే సరే, తర్వాత సంగతి అది. బట్ ఒక ప్రమాణ స్వీకారం చేసే చోట భారత రాజ్యాంగము, చట్టసభలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత జై పాలస్తీనా అనడం ఎలాంటి సినేరియోగా మనం భావించాలి? ముందుగా రఘు గారు, మీకు అలాగే ఎన్హెచ్టీవీ ప్రేక్షకులకి అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి నమస్కారం. ఈ పవిత్రమైన పార్లమెంటులో ఏదైతే స్వేరింగ్ సెరమనీ జరుగుతా ఉందో, ప్రమాణ స్వీకారం ఏదైతే జరుగుతా ఉందో ఎంపీలది, మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అనడం అనేది అది ఎంతవరకు కూడా తెలంగాణ ప్రజలు కాదు, భారతదేశ ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు
భారతదేశం గడ్డ మీద వండుకుంటూ, భారతదేశ తిండి తినుకుంటూ, భారతదేశ గాలి పీల్చుకుంటూ ఈ రోజు పాలస్తీనాకు జై కొడుతున్నాడు అంటే, భారత్ మాత కాకుండా పాలస్తీనాకు జై కొడుతున్నాడు అంటే ఈయన పాలస్తీనా ఉగ్రవాదులకి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్ట, లేకపోతే పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నట్ట, లేకపోతే పాకిస్తాన్ మనిషి పాలస్తీనా మనిషి భారతదేశ ప్రజలు తెలుసుకోవాలి. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఎవరైతే 5 సార్ల మరి అసదుద్దీన్ ఓవైసీని గెలిపించిర్రో వాళ్ళందరూ ఇప్పుడు తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఆయన ఎక్కడ ఉండాలన్నా, రేపొద్దున పాలస్తీనా ఉండాలన్నా, లేకపోతే పాకిస్తాన్ లో ఉండాలన్నా, ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది ఈయనకి. ఎందుకంటే భారత్ మాతకి జై అననోడు జై పాలస్తీన్ అన్నాడంటే ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి కాదు. యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 102 ప్రకారం ఎట్టి పరిస్థితిలో ఈ షుడ్ బి డిస్క్వాలిఫైడ్ ఇమ్మీడియట్లీ. ఎందుకంటే 102 సెక్షన్ 4 ప్రకారం ఏంటంటే అలయన్స్ అండ్ అడియరెన్స్ రెండు లేవు కాబట్టి, మన కాన్స్టిట్యూషన్ కి భంగం కలిగిస్తున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పవిత్రమైన దేవాలయంలో, పవిత్రమైన పార్లమెంట్ లో ఇలాంటి స్లోగన్ చేయడం అనేది చట్ట విరుద్ధం. ఎట్టి పరిస్థితుల్లో ఈ షుడ్ బి డిస్క్వాలిఫైడ్. మొత్తం చాలా మంది పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు, చాలా మంది ఎంపీలు ఇప్పటికే కంప్లైంట్స్ పోయినాయి. ఈయన ఎట్లా చేస్తాడు, జై పాలస్తీన్ అని ఎట్లా అంటాడు? వేరే మీటింగ్లలో, రాజకీయ మీటింగ్లలో అనడం వేరు, కానీ పవిత్రమైన దేవాలయాలు అనడం చాలా దుర్మార్గమైన చర్య అది. ఎందుకంటే ఉగ్రవాదులకు మాత్రమే ఇలాంటి ఆలోచనలు, థాట్స్ వస్తుంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఒప్పుకునేది లేదు. వాళ్ళని డిస్క్వాలిఫై చేసినాక భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితిలో పోరాడుతూనే ఉంటది. ఎందుకంటే ఇది జనాలను రెచ్చగొట్టడం అండి, ఇది ముస్లింలను రెచ్చగొట్టడం, హిందువులను రెచ్చగొట్టడం, ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టడం, ఇవన్నీ కూడా ఈతను తర్వాత వాళ్ళ బ్రదరు అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నో సార్లు భారతదేశం మీద, భారతదేశ సంస్కృతి మీద, హిందువుల మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి బుద్ధి చెప్పకపోతే ఇప్పటి కూడా మరి భారతదేశంలో, ఎందుకంటే హిందువుల మనోభావాలని, హిందువుల సంస్కృతిని దెబ్బతీయడం అనేది వీళ్ళకి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఎందుకంటే ఆచారంగా పెట్టుకున్నారు వీళ్ళు. ముఖ్యంగా చెప్పాలంటే పండుగలు గాని, దేవుళ్ళని గాని రకరకాలుగా టైం వచ్చినప్పుడల్లా మరి ఇట్లాంటి కమెంట్ చేయడం అనేది వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి రావట్లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా వీళ్ళు బయట దేశాలకు సపోర్ట్ గా ఉండడం తప్ప భారతదేశ ప్రజలకు సపోర్ట్ గా ఉండరు. హైదరాబాద్ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ ఉండరు. మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ ప్రజలు ఓల్డ్ సిటీలో ఎవరైతే ముస్లింలు ఓట్లు వేస్తా ఉన్నారో వాళ్ళ అభివృద్ధి చూస్తే, వాళ్ళ కుటుంబ జీవితాలను చూస్తే మనకు బాధేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందరు. వీళ్ళకి కావాల్సింది ఓట్లు తప్ప వాళ్ళ అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఎట్టి పరిస్థితులు పట్టించుకోరు. ఇల్లు ఉండవు, రోడ్లు ఉండవు, వాళ్ళకి అక్కడే ఉండాలి. ఎట్టి పరిస్థితి అట్లాంటి హీనమైన స్థితి వాళ్ళు ఎదుర్కొంటున్నారు. మరి అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అంటే వెంకటరెడ్డి గారు మీరు అన్న ప్రకారం చూస్తే, వెంకటరెడ్డి గారు మీరు అన్న ప్రకారం చూస్తే పాకిస్తాన్కి జైగొట్టిన సందర్భాలు కూడా మన దేశంలో చూసాం. అటు క్రికెట్ మ్యాచ్ కావచ్చు, మామూలుగా కూడా కావచ్చు, చాలా సందర్భాల్లో చూసాం. ముఖ్యంగా మనం మీరు అన్న ప్రాంతాల్లో కూడా చూసాం. ఇదొక ఎత్తు అయితే అక్కడ జీవన పరిస్థితులు కనుక చూస్తే ఇక్కడ వాళ్ళ మీద ప్రేమ లేకపోవడం, ఎక్కడో పాలస్తీనా మీద మాత్రం ఓటు బ్యాంకు ప్రేమ గురిపించడం, అంతే అంటారా? కరెక్ట్. ఎందుకంటే ఇది ఒకటి కాదు, ఇదే సందర్భంగా చాలా సందర్భాల్లో మనం చూసాం. పాకిస్తాన్ జెండా పెట్టుకోవడం, పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగరేయడం, పాకిస్తాన్ జెండా ఇంటి పైన పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే జనాలను రెచ్చగొట్టడానికి చేసే దుర్మార్గమైన చర్యలు. వాళ్ళు నాకు అవసరం, వీళ్ళకి తిండి లేకనంటే నాకు అర్థం కాదు. భారతదేశం గడ్డ మీద వండుకుంటూ జై పాలస్తీన్ అనడానికి కారణం ఏంటి? వాళ్ళకు ఎందుకు అనాల్సి వచ్చింది? జై పాకిస్తాన్ ఎందుకు అనాల్సి వస్తుంది? పార్లమెంట్ లో అంటారు అంటే నాకు అర్థం కాదు. ఇది ఎంత హేమైన చర్య చెప్పాలంటే. ఇటువంటిది అన్ని పార్టీలు ఖండించాలి, ఒక్క పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ కాదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు ఏవైతే ఎన్డీ కూటమిలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఆయన డిస్క్వాలిఫై చేసినాక ఫైట్ చేయాలి. లేకపోతే వాళ్ళ సపోర్ట్ ఈ ఓవైసీకి ఎవరైతే సపోర్ట్ చేస్తా ఉన్నారో ఎన్డీ కూటమి నుంచి, వాళ్ళు కూడా ఇటువంటి చర్యని సమర్థిస్తున్నట్టే లెక్క. వాళ్ళని కూడా మరి వాళ్ళు అడగాలి. రేపు పొద్దున ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్క కమెంట్ కూడా చేస్తలేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ఇలాంటి మతపరమైన దుర్మార్గమైన చర్యలు కావాలి. ఎంతసేపు ఉన్న ఓట్లు దండుకోవాలి, ముస్లింలు అడ్డు పెట్టుకొని ఓట్లు దండుకోవడం తప్ప వేరే ఆలోచనలు ఉండవు. ఎందుకనే ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా కమెంట్ చేయలేదు. మొన్నటి వరకు జయరాం రమేష్
ఏదైనా చిన్న చిన్న చూస్తే మరి పెద్ద పెద్ద కమెంట్లు పెడతా ఉన్నాడు, పెద్ద పెద్ద రిమార్క్స్ చేస్తా ఉన్నాడు. అట్లాంటిది మరి అసదుద్దీన్ ఓవైసీ మంచి పవిత్రమైన పార్లమెంట్ లో ఇటువంటి కమెంట్లు చేస్తా ఉంటే, ఇటువంటి స్లోగన్లు చేస్తా ఉంటే, మరి ప్రేయర్ చేసుకుంటూ మనం ఇప్పుడు చాలా మంది ప్రేయర్ చేసిరండి అక్కడ ఎవరన్నా, ఇంతమంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ప్రేయర్ చేసుకుంటూ, సరే ప్రేయర్ చేసుకున్నాడు, జై భీమ్ అన్నాడు, జై భీమ్ అన్నాడు, కానీ జై పాలస్తీన్ అనడానికి కారణం ఏంటి? ఆయన మనసులో ఏముంది? వాళ్ళ పార్టీ పాలస్తీన్ సపోర్ట్ చేస్తా ఉందా, లేకపోతే భారతదేశం ఏదైతే సంస్కృతిని కాపాడదామని అనుకుంటున్నారా, లేకపోతే దెబ్బ కొట్టాలనుకుంటున్నారా, రేపొద్దున ఏ విధంగా తయారు చేయాలనుకుంటున్నారు? అదంతా కూడా తెలంగాణ ప్రజలు, ముస్లింలు కూడా ఆలోచించాలి, ఎవరైతే ఓటేసిరో వాళ్ళకి. ఎందుకంటే ఇట్లాంటిది మరి భారతదేశం మీద నడవదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటది. ఆల్రెడీ ఆ చర్యలు కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళ రూల్స్ అన్ని చూస్తా ఉన్నారు. ఆ కాన్స్టిట్యూషన్ లో దేని ప్రకారం ఇటువంటి వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తే రేపొద్దున మళ్ళీ ఇటువంటి కమెంట్స్ కానీ రిమార్క్స్ రాకుండా ఉంటాయి అని చెప్పి ఆలోచనతోటి చూస్తా ఉన్నారు. డెఫినెట్ గా మరి వాళ్ళని అతన్ని డిస్క్వాలిఫై చేసేదాకా పార్లమెంట్ నుంచి ఎంపీ బాధ్యత నుంచి భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.